అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మన రెసిపీ వెజ్ మంచూరియా. బయట బండుల మీద కన్నా ఇంట్లో హైజీనిక్గా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు రెసిపీలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగానే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీని తీసుకోవాలి. మనం క్యాబేజీని ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటామో దానిలో హాఫ్ క్వాంటిటీ క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము. తీసుకున్న కప్పులో సగం కప్పు కార్న్ఫ్లోర్, సగం కప్పు మైదాపిండి రెండు కలిపి తీసుకున్నాను. మీరు అదేవిధంగా రెండు ఎట్ ఏ టైం అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 3/4 స్పూన్ చిల్లీ పౌడరు, హాఫ్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని క్యారెట్, క్యాబేజీలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ఇక్కడ ఈ విధంగా కలుపుకున్నాను. ఇంకా కొంచెం సేపు కలుపుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఈ టైంలో వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయాయి, వాటర్ యాడ్ చేసే పని లేకుండానే. ఈ విధంగా అనేది పర్ఫెక్ట్గా వస్తుందో లేదో అనేది చెక్ చేసుకొని జారు కాకుండా చూసుకోవాలి. జార్ అయితే కొంచెం ఫ్లోర్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోవచ్చు. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇలా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో ఈ బాల్స్ అన్నిటిని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత చిన్నగా గంటెతో కదుపుకుంటూ తిప్పుకోవాలి. గట్టిగా తిప్పొద్దు, చిన్నగా తిప్పండి. ఎక్కువ గట్టిగా తిప్పితే మళ్ళీ అవి పగిలిపోతాయి. చిన్నగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి. ఇలానే కలుపుకున్న పిండి అంతా అయిపోయే వరకు బ్యాచెస్గా వేసుకుంటూ అవి చిన్నగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడనివ్వకండి, మాడిస్తే కొంచెం గట్టిగా అవుతాయి బాల్స్ అనేవి. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి, మార్చుకోవద్దు. పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత చిల్లీస్, అలానే చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్ రెండు వేసుకొని అవి మీడియంగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని సోయా సాస్ 1/2 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, అలానే 1 స్పూన్ వెనిగర్ని వేసుకొని 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కరివేపాకుని యాడ్ చేసుకొని ఒక బౌల్లో ముందుగానే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేసి వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసి వెంటనే 1/2 గ్లాస్ వాటర్ని పోసేసి బాగా కలుపుకోవాలి, లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కడుతుంది. ఇలా ఈ కార్న్ఫ్లోర్ పోసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీకు గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి, లేదు డ్రైగా కావాలంటే కొంచెం తక్కువగా పోసుకున్న తర్వాత ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిలోకి ముందుగానే తీసి పెట్టుకున్న ఈ పీసెస్ని యాడ్ చేసుకొని ఇవి బాగా ఈ లిక్విడ్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు తిప్పుకుంటూ చిన్నగా మంట మీద, ఎక్కువ కదపకండి, ఎక్కువ కదిపితే మళ్ళీ విరిగిపోతాయి. లైట్గా తిప్పుకుంటూ జాగ్రత్తగా ఇవంతా లిక్విడ్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియా రెడీ అయిపోయినట్టే. ఎంతో సింపుల్గా వెజ్ మంచూరియాని ఎంతో హైజీనిక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలానే కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చేసి కుందేటీస్ కిచెన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుందేటీస్ కిచెన్. నా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి.